గైస్ సో చాలామంది అయితే ఏమనుకుంటారు, న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా, మనం ఇది చేస్తాం అది చేస్తాం, ఇది చెయ్యాలి అది చెయ్యాలి, చాలా లిస్ట్ అనేది రాసుకుంటూ ఉంటారు. మనం ఇది చెయ్యాలి, మనం ఇది అచీవ్ చేయాలి 2026లో చాలా పెద్ద లిస్ట్ రాసుకుంటారు. కానీ లాస్ట్కి వచ్చేసి ఏం అచీవ్ చెయ్యరు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈవెన్ దో ఐఎమ్ ఆల్సో ఇన్ దట్ కేటగిరీ పర్సన్ ఓన్లీ. ఓకే, నేను కూడా చాలాసార్లు న్యూ ఇయర్ రాగానే అరే ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని ఒకటి రాసుకుంటా, బట్ దాన్ని ఎప్పుడు కూడా ఇంప్లిమెంట్ చెయ్యలేదు. మీ అందరిలాగా నేను కూడా. ఓకే, సో అలాంటి మిస్టేక్ మనం అందరం చెయ్యకుండా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి? అసలు 2025 ఇయర్ ఇట్లా గడిచిపోతుంది, ఇట్లా క్రాస్ అయిపోతుంది, ఇంత తొందరగా ఈజీగా కంప్లీట్ అయిపోతుందని ఇంత అసలు అనుకోలేదు. అసలు చూస్తూ 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 ఇయర్ అంతా గడిచిపోయింది. మనం ఏమైనా చేసామా? వీ హ్యాడ్ డన్ నథింగ్. లాస్ట్కి మనం అగైన్ న్యూ ఇయర్లో ఎంటర్ అవ్వబోతున్నాము. 2026 ఇస్ కమ్మింగ్. మనం ఏం చెయ్యాలి అసలు? వాట్ వీఆర్ డూయింగ్? జస్ట్ ఒక పేపర్లో మనం రాసుకుంటాం మన గోల్స్, మన ఎయిమ్స్ అన్నీ రాసుకుంటాం. మనం ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని అన్నీ రాసుకుంటాం, బట్ మనం అచీవ్ చేస్తున్నామా వాటిని? అస్సలకే లేదు. వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ దట్. వీఆర్ నాట్ ట్రయింగ్ టు అచీవ్ ఎనీథింగ్. మనం అసలు న్యూ ఇయర్ వచ్చింది కదా, పార్టీ చేసుకుందాం, ఎంజాయ్ చేసుకుందాం అని అందరు అనుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ డే అదే సేమ్ ఇయర్ నథింగ్. 25 నుంచి 26కి షిఫ్ట్ అయిపోతాం. మన నార్మల్ లైఫ్ అట్లనే గడిచిపోతూ ఉంటుంది. ఒక వన్ మంత్ లేకపోతే ఒక 10 days 15 days మనకి అనిపిస్తుంది ఓకే న్యూ ఇయర్ 26 స్టార్టెడ్ అనిపిస్తుంది, బట్ ఇది చెయ్యాలి అది చెయ్యాలి అనే కాన్సెప్ట్ ఉంటుంది. తర్వాత మెల్లమెల్లగా మన పనిలో మనం బిజీ అయిపోతాం, రైట్? బట్ వీఆర్ నాట్ ట్రయింగ్ టు డూ వాట్ వీ వాంట్ టు డూ. యాక్చువల్లీ వీఆర్ వేస్టింగ్ అ లాట్ ఆఫ్ టైం అని మనం అది రియలైజ్ చెయ్యట్లేదు. ఆల్రెడీ మనం ఒక 1 year వేస్ట్ చేసుకున్నాము అని అది ఎవరు ఆలోచించట్లేదు. న్యూ ఇయర్ రాగానే మనం ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని అనుకుంటాం, లిస్ట్ పెట్టుకుంటాం, అన్నీ రాసుకుంటాం. బట్ మనం 1 year వేస్ట్ చేసుకున్నాం. ఈ 1 yearలో మనం ఏమీ అచీవ్ చెయ్యలేదు అని ఎవరైనా ఒక్కసారైనా అనలైజ్ చేసుకున్నారు? ఎవరికైనా బాధ అనిపిస్తుందా? ఫీలింగ్ అనిపిస్తుందా? అరే మనం 1 year వేస్ట్ చేసుకున్నాం రా, ఏం చెయ్యలేదు, టైంపాస్ చేసినాం, అది చేసినాం ఇది చేసినాం, లేనిపోని విషయాల్లో మునిగిపోయినాం. వీ హ్యాడ్ వేస్టెడ్ ఇన్ అవర్ టైమ్ ఇన్ అన్నెసెసరీ థింగ్స్. ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కసారి ఆలోచించి చూడండి. అసలు మనం అందరం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం? ఎవ్రీ స్టూడెంట్ ఐఎమ్ సేయింగ్, ఎవ్రీ బ్రదర్స్ అండ్ సిస్టర్, దోస్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, స్పెషల్లీ వాళ్ళ కోసం నేనైతే చెప్తున్నాను. మీరు నిజం చెప్తున్నా, వచ్చే ఇయర్ ఇట్స్ గోయింగ్ టు బీ రియల్లీ ఇంకా డిఫికల్ట్. లైఫ్లో ఎప్పుడు ఏమవుతుందో మనకి తెలియదు. సో మనకి ఒక బేస్ ఉంటే, బేస్ అండర్స్టాండ్, బేస్ అంటే ఏంటిది? బేస్ అంటే ఏంటిది కాదు, బేస్ అంటే అలాంటి బేస్ కాదు. ఒక స్టెబిలిటీ ఉండాలి మన లైఫ్లో. ఒక స్టెబిలిటీ ఉంటేనే మనకి ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినా కూడా మనం వాటిని ఫేస్ చేయగలుగుతాం, రైట్? ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినా కూడా. ఓకే, మనకి బేస్ రావాలంటే మనం ఏం చేయాలి? వీ షుడ్ బీ ఇన్ సంథింగ్ ఇన్ వన్ పొజిషన్, రైట్? వీ షుడ్ బీ ఇండిపెండెంట్. వీ షుడ్ నాట్ బీ డిపెండెంట్ ఆన్ అదర్స్. ఒకళ్ళ దగ్గర మనం వెళ్ళి అడుక్కునే అంత పరిస్థితి ఉండద్దు, తెలుసా? అలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు కూడా. మనం అందరం చదువుకున్న వాళ్ళ, మనకి ఒక క్వాలిఫికేషన్ ఉంది, మనకి ఒక ఆపర్చునిటీ ఉంది, మనకి ఒక క్వాలిఫికేషన్ ఉంటే మనం ఇంతగానం చదివినాం. ఇంత చదివిన తర్వాత ఈ క్వాలిఫికేషన్ తోటి మనం ఏదైనా అచీవ్ చేయకపోతే అది యూస్లెస్, అది రియల్లీ యూస్లెస్. ఓకే, కాంపిటీషన్ చాలా టఫ్ అవుతుంది. చాలా కాంపిటీషన్స్లో చాలామంది స్టూడెంట్స్ కూర్చుంటారు, అందరు ఎగ్జామ్ రాస్తారు, వాళ్ళు అచీవ్ చేస్తారు, మనం అచీవ్ చేయం. మన దగ్గర ఏం డిఫాల్ట్ ఉంది, వాళ్ళ దగ్గర ఏం డిఫాల్ట్ లేదు. ఒక్కసారి అయినా అనలైజ్ చేశారా? వాళ్ళు అందరూ అన్నీ మానేసి వాళ్ళు చదువులో ఫోకస్ పెడతారు. వాళ్ళకి ఏం రాదు వాటి గురించి వాళ్ళు నేర్చుకుంటారు, కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు. సో దట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. యాజ్ అ స్టూడెంట్ నువ్వు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావు, డైరెక్ట్ ఎగ్జామ్లో అపియర్ అవుదాం అనుకుంటావు, నోటిఫికేషన్ వస్తుంది, అప్లై చేస్తావు, కానీ ప్రిపేర్ కావు.
తర్వాత ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన తర్వాత అర్రే నేను ఇది చదవలేదు అది చదవలేదు అని బాధపడతావు. అవన్నీ బాధపడడం కంటే ఎందుకు, మనం ముందే మన బేస్ని స్ట్రాంగ్ పెట్టుకుంటే ఆ రోజు మనకి ఈజీ అవుతుంది కదా. చాలామంది అక్కడే పొరపాటు చేస్తారు తెలుసా. సో అలాంటి పొరపాటు మీరైతే చెయ్యకండి, సీరియస్గా చెప్తున్నా, మీరు అలాంటి మిస్టేక్ చెయ్యకండి. మీరు ఏదైతే ఆలోచించకండి, మీరు స్టార్ట్ చెయ్యండి. నేను ఇది చేస్తా అని ఒక ముహూర్తం అయితే పెట్టుకోకండి. ఎవ్వరు కూడా ముహూర్తాలు పెట్టుకోకండి. నేను ఒక పర్టికులర్ డే వస్తేనే నేను స్టార్ట్ చేస్తా, 26 రాగానే స్టార్ట్ చేస్తా అని అనుకోకండి. ఈ రోజు నుంచెల్లి స్టార్ట్ చేయండి. సీరియస్లీ సెయింగ్, మీరు ఈ రోజు నుంచెల్లి డైలీ రెగ్యులర్గా మీకు అనిపిస్తుంది, డైలీ రెగ్యులర్గా మీరు కష్టపడితే మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. సీరియస్లీ ఈ జనరేషన్లో మనం ఏదైనా అచీవ్ చేయాలంటే మనం ఇండిపెండెంట్ ఉండాలి. మనం ఇండిపెండెంట్ ఉంటేనే మనల్ని ఎదుటి వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తారు తెలుసా, లేకపోతే ఇయ్యరు, దే విల్ నాట్ గివ్. సో మీరు అందరికీ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, మీరు టైం వేస్ట్ చేయకుండా మీరు మీ క్వాలిఫికేషన్ అకార్డింగ్ మీరు ఏ పోస్ట్లకి ఎలిజిబుల్ అవుతారు, ఎలిజిబిలిటీ దేనికి ఉంది, మీకు ఇంట్రెస్ట్ దేనికి ఉంది, దానికి మీరు 100% ఎఫర్ట్స్ పెట్టండి గైస్. మీరు 100% ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్లీ మీరు అచీవ్ అవుతారు. ఓకే, సో 26 ఇయర్ రాగానే అది చేస్తా ఇది చేస్తా అని మాత్రం అనుకోకండి. మీరు చదవండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఏదైనా సరే మీరు కష్టపడితేనే మనకు ఏదైనా వస్తుంది, కష్టపడండి మనకి ఏం రాదు. నిజంగా ఐ హ్యాడ్ రియలైజ్ దట్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. అందుకని నేను యూట్యూబ్లో కూడా యాక్టివ్గా ఉండట్లేదు, లేకపోతే నేను కూడా అసలు నేను వీడియోస్ చేస్తూనే కంటిన్యూ చేసేదాన్ని. బట్ నాకు ఇప్పుడు ఒక సంథింగ్ ఐ వాంట్ టు అచీవ్, సో ఐ యామ్ గివింగ్ మై 100% టు దట్ ఓన్లీ. సో మీరందరూ కూడా అదే మైండ్ సెట్ పెట్టుకొని ఐ యామ్ అవాయిడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నేను చాలా రోజుల నుంచి అసలు బయటికి కూడా వెళ్ళలేదు తెలుసా. అండ్ ఐ యామ్ నాట్ టాకింగ్ టు ఎనీ వన్ ఆల్సో. వై? బికాజ్ చాలా అసలు డిస్ట్రాక్షన్ అయిపోతుంది తెలుసా. ఈవెన్ నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంటే నాకు భయం అవుతుంది తెలుసా. ఇట్లా స్క్రోల్ చేస్తా అంటే, రీల్స్ స్క్రోల్ చేస్తా అంటే, అది స్క్రోల్ చేస్తా అంటే ఒక ½ an hour కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు నాకు రియలైజేషన్ సడన్గా, ఓ మై గాడ్, ఐ హ్యాడ్ వేస్టెడ్ మై ½ an hour ఇన్ స్క్రోలింగ్ మై ఇన్స్టాగ్రామ్. సో అలాంటి రియలైజేషన్ మీకు వచ్చినప్పుడు మీకు యు ఆర్ ఇన్ ద కాంపిటీషన్ మోడ్. ఓకే, సో మీరు కాంపిటీట్ అవ్వాలి అంటే నాట్ ఓన్లీ స్టేట్ లెవెల్, యూ షుడ్ బి కాంపిటీట్ విత్ సెంట్రల్ లెవెల్ స్టూడెంట్స్. అప్పుడు మీకు మీ ఎబిలిటీ ఏంటి, కాంపిటీషన్ ఎంత టఫ్ ఉంది అనేది మీకు అర్థమవుతుంది గాయస్. మీ అందరికీ చెప్తున్నా, యాజ్ అ సిస్టర్గా చెప్తున్నా, మీరందరికీ మీరు టైం అయితే వేస్ట్ చెయ్యకండి గాయస్. టైం అయితే అస్సలకే చెయ్యకండి, వేస్ట్ చెయ్యకండి. మీరు కాలేజ్కి వెళ్ళకున్నా పర్లేదు, బట్ మరీ వెళ్ళకుండా ఉండద్దు. యూ హ్యావ్ టు అటెండ్ యువర్ ఎగ్జామ్స్, యూ హ్యావ్ టు అటెండ్ యువర్ ఇంటర్నల్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అన్నిటికీ అటెండ్ అవ్వండి. బట్ క్లాసెస్ని స్కిప్ చేయండి. మీరు ఒక గోల్ పెట్టుకుంటే మీరు క్లాసెస్కి స్కిప్ చేయండి. అదర్వైజ్ యూ కెన్ గో టు కాలేజెస్ ఎవ్రీడే వితౌట్ ఎనీ ఫెయిల్యూర్. ఓకే, మీరు వెళ్ళండి, చదువుకోండి, మంచిగా టైం వేస్ట్ చేయాలనుకుంటే చెయ్యండి. ఇట్స్ నాట్ మై బ్యాడ్. ఓకే, అది నా ప్రాబ్లం కాదు, అది మీ ప్రాబ్లం. మీరు టైం వేస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి, మీరు ఈ ఫేస్లో ఎంజాయ్ చేయాలనుకుంటే చేసుకోండి. ఒకవేళ మీరు ఈ ఫేస్లో ఎంజాయ్ చేయకుండా కష్టపడితే నెక్స్ట్ ఫేస్ మీకే మంచిగా ఉంటుంది. ఓకే, సో 2026లో మీరు ఏదైనా అచీవ్ చేయాలనే కాన్సెప్ట్ ఇప్పటి నుంచెల్లి స్టార్ట్ చేయండి. సిలబస్ చూడండి, ఏ సబ్జెక్ట్ చదవాలి, సిలబస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జాబ్ ఉంది అనుకో, దానికి క్వాలిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏ సిలబస్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, నా వీక్నెస్ ఎక్కడ ఉంది, నా వీక్నెస్ ఏ సబ్జెక్ట్లో ఉంది, ప్రతి ఒక్కటి అనలైజ్ చేసుకొని డే 1 నుంచి మీరు ప్రిపేర్ అయితే ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేదాకా మీరు అప్పటి వరకు స్ట్రాంగ్ అయిపోతారు. అప్పటి వరకు మీరు రివిజన్ కూడా చేస్తారు. సో ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటి నుంచి పెట్టుకొని మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్లీ సక్సెస్ మీదే అవుతుంది గైస్. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. ఆల్ ద బెస్ట్. అండ్ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ ఎల్స్. మీ అందరికీ నేను క్లారిటీగా చెప్పాను, మీరు తర్వాత మీరే బాధపడతారు. ఐ నో దట్ ఫీలింగ్, ఐ నో దట్ వరెస్ట్ ఫీలింగ్ ఎలా ఉంటుందో. సో మీ అందరూ కూడా అలాంటి ఫీలింగ్, అలాంటి సిచ్యువేషన్ రావద్దు అంటే మీరు చదువుకోండి.
each and every girls, each and every boys, I'm saying, specially pointing to you guys, don't waste your time, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఆల్ ద బెస్ట్. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. బాయ్. సో టేక్ కేర్. డోంట్ ఇన్వెస్ట్ ఆన్ యువర్ కెరియర్. ఇన్వెస్ట్ ఆన్ యువర్ కెరియర్, ఇదొక్కటే చెప్తా. అంతా వేస్ట్, నిజంగా అంతా వేస్ట్. నువ్వు వాళ్ళ కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా వాళ్ళు మీకు వాల్యూ ఇవ్వరు గైజ్. వాళ్ళు మీకు వాల్యూ ఇవ్వరు. మీ కెరియర్ని మీరు చూస్ చేసుకుంటే, వాళ్ళందరినీ ఇగ్నోర్ చేసి మీ కెరియర్, నా కెరియర్ కావాలి, నాకు నా లైఫ్ సెటిల్మెంట్ కావాలి, నేను ఇండిపెండెంట్ అవ్వాలనే కాన్సెప్ట్ మీ మైండ్లో పెట్టుకుంటే నథింగ్ విల్ స్టాప్ యూ. ఒక్కసారి ఆలోచించండి, డెసిషన్ తీసుకొని స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. నాకు ఇది లేదు, కోచింగ్ తీసుకోవాలి. యూట్యూబ్ ఈజ్ ద ఫ్రీ సోర్స్. మీ బేసిక్స్ లేకపోతే యూట్యూబ్ నుంచి వెళ్ళి చదువుకోండి. ఫ్రీ సోర్సెస్ నుంచి వెళ్ళి చదువుకోండి. ఫ్రీ సోర్సెస్ ఈజ్ అవైలబుల్. కోచింగ్ నుంచి వెళ్ళి ప్రిపేర్ అవుతారని స్టూడెంట్స్ మైండ్లో తీసేయండి. మైండ్లో నుంచి వెళ్ళి తీసేయండి. నేను ఇంత పెడితేనే, ఇంత ఇన్వెస్ట్ చేస్తేనే నేను చదువుకోగలుగుతా అంటే నో. A student can learn from anywhere, any part of the place, any situation, if he ignores the world. If he ignores the world, only if he focus on his what he want to achieve in that concept, so definitely he will achieve. మీరు అనుకుంటారు, నేను కోచింగ్కి వెళ్తే నేను పాస్ అవుతాను, నేను కోచింగ్కి వెళ్తేనే నేను చదువుకుంటా, నేను కోచింగ్లో చాలా టైం వేస్ట్ అవుతుంది తెలుసా. మీరు సెల్ఫ్ స్టడీ ఎంత చేస్తారో, మీరు సెల్ఫ్ స్టడీ చేస్తే మీకు ఎంత టైం మిగులుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఎర్లీ మార్నింగ్ లేవండి, లేచి మార్నింగ్ 2 hours, తర్వాత 9 నుంచి వెళ్ళి 12 వరకు చదువుకోండి. 12 నుంచి వెళ్ళి 2 వరకు లంచ్ చేయండి. దాని తర్వాత మళ్ళీ 2 నుంచి వెళ్ళి 4 వరకు చదవండి. 4 తర్వాత మళ్ళీ 6 వరకు బ్రేక్ తీసుకొని మళ్ళీ 6 నుంచి వెళ్ళి స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ 10 వరకు చదవండి. చదువుకోలేరా? యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ కెపాసిటీ. అప్పుడే you guys are having that much capacity. You are not understanding seriously. Focus on your skills. చదవండి. డే అంతా చదివితేనే మీరు ఏదైనా అచీవ్ చేస్తారు. యాజ్ ఎ సిస్టర్ నేను ఇది చెప్పాలనుకున్నాను, చెప్పేస్తున్నాను. అది మీ మీద డిపెండ్ అయి ఉంది. మీరు అచీవ్ చేయాలనుకుంటున్నారా లేదా, దాట్స్ యువర్ ప్రాబ్లం. తర్వాత బాధపడడం కంటే ఇప్పుడే మీరు కష్టపడండి. ఎంత కష్టమైనా సరే మీరు కష్టపడండి, సరేనా? సో ఆల్ ది బెస్ట్. బాయ్. నేను ఇంకా వీడియో చేయలేను. వై బికాస్ మై టైమ్ ఈజ్ గోయింగ్. వై బికాస్ నాకు టైం లేదు, నేను కూడా ప్రిపేర్ అవ్వాలి అంతే. హోప్ యూ గైజ్ అండర్స్టూడ్. మీకు వీడియో నచ్చినట్లయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు డెఫినెట్లీ, నేను వాట్ యు కాల్, చాలామంది నాతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. అసలు నేను ఒక ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేద్దాం అనుకుంటాను. చేసినప్పుడు మీ అందరికీ నేను షేర్ చేస్తాను. అప్పుడు మీరు అందరు నాతో కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనా? డైరెక్ట్లీ కాన్వర్జేషన్ కోసం. ఓకే, ఐ విల్ మేక్ అ సపరేట్ ఇన్స్టాగ్రామ్ ఒఫీషియల్ అకౌంట్. అప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు నేను ఏం క్రియేట్ చేయను. వై బికాస్ ఐ డోంట్ హ్యావ్ టైమ్. వై బికాస్ జనవరి ఈజ్ ద వెరీ ప్రీషియస్ టైమ్ ఫర్ మీ. సో దట్స్ వై ఐఎమ్ ఇగ్నోర్ ఈచింగ్. ఏ రోజు అయితే నేను క్రియేట్ చేస్తానో ఆ రోజు మీ అందరికీ ఒఫీషియల్గా నేను అనౌన్స్ చేస్తాను. అప్పుడు మీరు అందరూ నాతో కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, బాయ్స్. So bye guys, all the best. Whatever you want to achieve in your life, hope you guys, God bless you each and everyone. So మీరందరూ ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మీరందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, బాయ్.